ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు మాకు ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి ఏదైనా సరే తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు మిరియాలతో, నల్ల మిరియాలతో ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలియజేస్తాను. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు. ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నిబంధనలు లేవు, ఎటువంటి నిబంధనలు లేవు, ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా తెలియజేస్తాను. చిన్న ఉపాయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. గురువుగారు అది చెప్పండి, ఇది చెప్పండి అని. మిత్రులారా, నా వీడియోస్లోకి వెళ్ళండి. వీడియోస్లో మీరు ఆచరించగలిగేదాన్ని, ఆ పదార్థం, ఆ సమయం మీకు వీలైనప్పుడు, కుదిరినప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే చేయండి. నమ్మకం లేని వారు ఇలాంటి వీడియోలను చూడవద్దు. అలాగే మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే నమ్మకం లేకుండా మీ టయాన్ని వేస్ట్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయం. అలాగే ఇది కొత్తగా చూసేవారు ఎవరైనా సరే, ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను ప్రతి వీడియో, పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను. అవి కూడా మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. అది కూడా మీరు చూడవచ్చు. ఇది శనివారం రోజున ఈ ఉపాయం చేయాలి. ఒక 5 మిరియాలు తీసుకోవాలి. 5 అంటే 5. ఇది ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశంలో కానీ, 4 రోడ్ల కూడల్లో కానీ ఈ ఉపాయాన్ని చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి. ఇది 4 రోడ్డు అంటే మామూలుగా, అంటే మనం 4 రోడ్డు అంటే కూడలు ఉంటుంది. ఇటు ఇలా ఉంటుంది రోడ్డు, 4 పక్కల మనకు రోడ్డు కనిపిస్తుంది, మధ్యలో నిలబడితే అలాంటి కూడల్లో కానీ, లేదంటే ఖాళీ ప్రదేశంలో, అంటే మన ఇంటిలో కాకుండా బయట ప్రదేశంలో ఈ ఉపాయాన్ని చేయాలి. ఇది ఎందుకంటే మన మీద రాహువు, కేతువు, శని ప్రభావము అధికంగా ఉన్నప్పుడు, లేదా నరఘోష, కనుదిష్టి అధికంగా ఉన్నప్పుడు మనకి రావలసిన ధనం అనేది రాదు. అది మనం దిష్టిదోషానికి చేస్తూ ఉంటే పర్వాలేదు. చాలామంది దిష్టిదోషం గురించి పెద్దగా పట్టించుకోరు. అతిపెద్ద సమస్య అది. కలికాలంలో నరదృష్టి చాలా అధికంగా పనిచేస్తుంది కాబట్టి చాలామందికి తెలియదు. కోపము, చిరాకు, ఆర్థిక లావాదేవీలు పట్టించుకోకపోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఒంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, స్నానం చేయకపోవడం, అలాగే విడిచిన బట్టలు మళ్ళీ వేసుకోవడం, అలాగే మన కిచెన్లోను బాత్రూంలో శుభ్రంగా లేకపోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అంటే అది కూడా దిష్టి వల్ల జరుగుతూ ఉంటుంది, కానీ పట్టించుకోం. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు చెప్పాను, ఇంటి బయటని చేయవచ్చు. ఇలా తీసుకొని 4 మిరియాలు తీసుకొని ముందు చేతితో ఇలా పట్టుకోండి. 5 మిరియాలు, 4 అని చెప్పాను, 5 మిరియాలు ఇలా పట్టుకోండి. పట్టుకొని మీరు మనసులో మీరు నాకు ధనం కావాలి, నాకు ధనం కావాలి అని ఒక 11 సార్లు మనసులో చెప్పుకోండి. చెప్పుకొని ఈ మిరియాలు 5టిని, ఒక మిరియాన్ని మీకు తూర్పు వైపుకి విసిరేయండి, 2వ మిరియాన్ని పడమర వైపు వెనక భాగానికి విసిరేయండి, 3వ మిరియాన్ని ఉత్తరం వైపు, 4వ మిరియాన్ని దక్షిణ వైపు, 5వ మిరియాన్ని మీకు ఆకాశం వైపు వేయండి. వేసి మీరు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇది ప్రతి శనివారం చేయండి. ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ఆ నెగటివ్ ఫోర్స్ తగ్గుతుంది. అలాగే మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది. గురువుగారు, మీకు అనుమానం రావచ్చు, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇది ప్రతి శనివారం చేస్తూ ఉండాలి. ఏ సమయంలో చేయాలి? ఉదయం నుంచి, అంటే ఉదయం 6 నుంచి మీరు రాత్రి 12 గంటల లోపు ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అలాగే ఈ ఉపాయం చేశానని చెప్పినా, ఈ ఉపాయం చేస్తున్నానని చెప్పినా ఎటువంటి ఫలితము రాదు. ఇది గుర్తుంచుకోండి. ఇది చేస్తున్నట్టు చేసేవారు ఎవరికి చెప్పకూడదు, కుటుంబ సభ్యులు కూడా చెప్పకూడదు. కుటుంబంలో అందరూ ఉన్నారనుకో, ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసుకోవాల్సిందే. ఎందుకంటే కుటుంబ పెద్ద చేస్తే ఎవరికి చెప్పకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది చెప్పటం వల్ల పోయింది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. ఇది చేసిన తర్వాత మీరు కాళ్ళు కడుక్కోకుండా
చేతులు కడుక్కోకుండా ఎవరితో మాట్లాడవద్దు. తేలికైన ఉపాయమే ఇది. మాట్లాడినా కడుక్కోకపోయినా ఈ ఉపాయం ఎందుకు పనిచేయదు. ఇది గుర్తుంచుకోండి. మీకు అద్భుతంగా ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది ప్రతి శనివారం చేస్తూ ఉండండి. అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉండండి. ఎటువంటి నియమాలు లేవు. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.